ప్రియమైన దేవుని లార్డ్, ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. షలోమ్. అందరూ బాగున్నారా అండి? సంతానం లేదని బాధపడుతూ ఈ కార్యక్రమమును వీక్షిస్తూ ఉన్నారా? అయితే బాధపడకండి. ఎందుకంటే దైవజనులు క్రీస్తు రాయబారి గారు తైలములతో అభిషేకించి యేసయ్య నామం పేరట అంజూరపు ఫలాన్ని ఇవ్వగా విశ్వాసముతో భుజించిన అనేక మంది గర్భాలను దేవుడు తెరచి సాక్షులుగా నిలవబెట్టారు. ఈ సమయంలో సంతానము పొందుకొని సాక్ష్యం ఇచ్చి ప్రభువుని గణపరిచిన వీరి సాక్ష్యములను విందామా? మా అమ్మ తీసుకొచ్చిందండి నన్ను ఇక్కడికి. తీసుకొస్తే ఒక అమ్మాయికి 7 సంవత్సరాల నుంచి బిడ్డలు లేరండి, చాలా బాధపడుతుంది. ఆయన రెండో పెళ్లి చేసుకుంటా అన్నాడంటండి. అయితే నేను ఇక్కడ అంజూరకాయ ఇస్తున్నారమ్మా, రా ప్రార్థనకి వెళ్దామనేసి అందండి. మా అమ్మ అడ్డాలు వెళ్ళిందంటండి. అడ్డాలు వెళ్ళిన తర్వాత దేవుడు చాలా మేలు చేశాడండి. మా అమ్మని చాలా బాధల్లోని ఇబ్బందుల్లోని మా తల్లిదండ్రులని కూడా చాలా బాగా కాసి కాపాడానండి. అడ్డాలు వెళ్ళాక అప్పుడు మళ్ళీ ఇక్కడ తీసుకొస్తే నేను అంజూరకాయ పట్టుకెళ్ళి ఆ అమ్మాయికి ఇచ్చానండి. ఇచ్చి తినేసి అప్పుడు బాగుంటుందమ్మా, వస్తుంది గర్భిణి అంటే అమ్మాయికి అంజూరకాయ తిన్నాక ఇప్పుడు 4వ నెలండి ఆ పాపకి. దేవుడు చాలా అద్భుత కార్యం చేశాడండి. విదేశాల్లో మా పాప ఉందండి, 2 అమ్మాయిలండి. అమ్మాయిలు అయితే బాబు కావాలి అనేసి మా అమ్మ ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తే దేవుడు బాబు పుట్టేశాడండి. కోవైట్లోనే పుట్టాడు మా పెద్ద పాపకి. 2 అమ్మాయిల తర్వాత ఈ అంజూర ప్రార్థనలోనే దేవుడు మమ్మల్ని చాలా ఆశీర్వదించాడండి. గత సంవత్సరం నేను బిడ్డలు లేరని నేను ఇక్కడికి వచ్చానండి. నాకైతే పీసీఓడి ప్రాబ్లం ఉంది. చాలా 1 ఇయర్ వరకు నేను మందులు వాడాను. మా సిస్టర్ ఇక్కడికి వచ్చిందండి బిడ్డలు లేని కోసం, వారందరి కోసం పాస్టర్ గారు చాలా బాగా చేస్తున్నారు, నువ్వు కూడా రా అని అన్నారండి. మాదైతే ఇక్కడ కాదు, పొవ్వూరు అవతల పెద్దవాడపల్లి. అక్కడి నుంచి నేను జనవరిలో వచ్చాను, ఫిబ్రవరిలో కూడా తిన్న తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యానండి. నేను స్కానింగ్ తీసుకొని వచ్చాక మళ్ళీ సాక్ష్యం చెప్పాను. 4వ నెలలో మళ్ళీ నాకు సీరియస్గా అయ్యింది. నువ్వు అసలు బెడ్ రెస్ట్ తీసుకోవాలమ్మా, నువ్వే పని చేసుకోకూడదని అన్నారు. నాకైతే తల్లిదండ్రులు లేరు, అన్నీ కూడా మా ఆయనగారే చేశారు. అప్పుడు మా అక్క వచ్చి ఇక్కడికి అయ్యగారికి చెప్పిందంట, అయ్యగారండి ఇలా ఉందండి మా చెల్లి పరిస్థితి, 4వ నెలలో చాలా సీరియస్గా ఉందండి, మరి చాలా బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. నేను 10 రోజులు ఉండి వచ్చేసానని మా అక్క చెప్పడంతోనే అయ్యగారు కూడా అన్నారంట, ఏం పర్లేదమ్మా, మీ సిస్టర్కి ఏం అవ్వదు, బిడ్డను తీసుకొని వచ్చి మళ్ళీ సాక్ష్యం చెప్తుంది, నువ్వేం కంగారు పడకని అన్నారంట. నేను కూడా అనుకున్నాను, నాకు నార్మల్గా వస్తే తండ్రి నా బిడ్డ నేను క్షేమంగా ఉంటే చాలు, నేను సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నానండి. గుడుం కూడా వస్తారు పాస్టర్ గారు, కానీ నేను ఇక్కడే ఉండి నేను ఇక్కడే తిని వెళ్ళినందుకు నాకు ఇక్కడే స్వస్థత ఇచ్చారు కాబట్టి దేవుడు నేను ఇక్కడే చెప్పుకోవాలని నేను అనుకున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. పాపకి కడుపులో నీటి పుడకలు ఉన్నాయి, కొవ్వురాయి ఉన్నదని డాక్టర్లు చెప్పారు. 2022లో 3వ నెల గర్భం వచ్చి పోయింది. అయ్యో బిడ్డకి ఎలా జరుగుతుంది తండ్రి, నేను అప్పటికే వస్తున్నాను, ఇక్కడ మొదలుపెట్టిన కాడి నుంచి వస్తున్నాను. ఆ బిడ్డని రామ్మ మరి అయ్యగారు ప్రార్థన చేస్తే నీ గర్భఫలం వస్తుందని తీసుకొచ్చాను. మరి అయ్యగారు ప్రార్థన చేసి పండిచ్చారు, అంజూర పండిచ్చారు. మరి అదే నెలకి ఆ బిడ్డ అలా నెల తప్పింది. ఇప్పుడు బాబు 3వ నెల పండంటి బిడ్డనిచ్చాడు దేవుడు, మరి దేవుడికి వందనాలు. అలాగే మరి నేను మొదట నెల నేను ఇక్కడికి వచ్చిన వెంటనే టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేశాను. ఇక్కడికి రావడానికి నాకు ఛార్జీకి డబ్బులు 300 అయిపోతాయి నుంచి రావాలంటే. అయ్యో తండ్రి నా దగ్గర అంత డబ్బు లేదు, నెలలా నేను 300 ఎక్కడ ఖర్చు పెట్టుకోగలను, ఏదేమైనా సరే నీ ప్రోగ్రామ్కి నేను ఇవ్వాలి, అందరూ సువార్త ఇవ్వాలి వినాలనేసి టీవీ ప్రోగ్రామ్కి అంజూర పండుగకి నేను కానుకిచ్చాను. అక్కడి నుంచి ధనం ఇంకెలా వస్తుందో నాకే తెలియదండి. ఎంత ధనం ఖర్చు పెడుతున్నానో ఈ సంవత్సరం లెక్కలేనంత ధనం ఖర్చు పెడుతున్నానండి. మరి దేవుడికి వందనాలు. దేవుడు ఇచ్చేస్తాడంతే, నువ్వు పొందుతున్న అభిషేకాన్ని బట్టి నీ దీవెనలు అట్లా కొమ్మరించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి నీటి బుడగలు తొలగించింది? మీ కుమార్తెగా? వీరి కుమార్తెకు డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే గర్భసంచిలో నీటి బుడగలు ఉన్నాయి కనుక ప్రెగ్నెన్సీ రాదని వాళ్ళు చెప్పారు. కొవ్వురాయి ఉందంట, నీటి బుడగలు కూడా ఉన్నాయంట. ఇక పిల్లలు పుట్టరని చెప్పారు డాక్టర్లు. అయితే సహోదరి ఇక్కడికి వచ్చి అంజూర పండును తీసుకువెళ్ళి తన కూతురికి ఇచ్చింది. దేవాతి దేవుడు ఈవేళ ఆ కుమార్తెను దీవించి బిడ్డలను కలగజేయబోతున్నాడు. సంతోషంగా చప్పట్లు కొడదాం. నా కొరకు మీరు ప్రార్థన చేయండి. సంతానం కలిగే ఛాన్స్ అయితే లేదు, అయిపోయింది. కానీ దేవుడు చేస్తాడని విశ్వాసంతో వచ్చామని చెప్పింది ఆమె భర్త. ఈరోజు ఈమె ఎన్ని నెలలు నీకు?
5వ నెల జరుగుతుంది. చప్పట కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆమెతో డాక్టర్లు చెప్పిన మాట ఏంటి, అమ్మ నీ ఏజ్ కూడా ఎక్కువ కదా అని. అసలు ఎలా కలిగిందో నీకు అర్థం కావటంలా, నీకు అసలు ఎలా కలిగిందో అర్థం కావటంలా. నీకు నీకు ఇది ఒక మిరాకిల్ అని చెప్పారంట వైద్యులు. చప్పట కొట్టి దేవుని స్తుతిద్దాం. చూశారు కదండి, దైవజనులు క్రీస్తు రాయబారి గారు ప్రార్థన చేయగా మన యేసయ్య ఎంతమందికి సంతానమును దయచేశారో. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ ప్రార్థనలకు అనేక మంది వచ్చినప్పుడు దైవజనులు క్రీస్తు రాయబారి గారు తైలము వ్రాసి వారి స్వస్థత నిమిత్తమై శక్తివంతమైనటువంటి ప్రార్థన చేయగా అనేక మంది స్వస్థతను పొందుకొని అనారోగ్యముల నుండి విడుదలను పొందుకొని ప్రభువు నామాన్ని గణపరిచారు. ఎంతోమంది వైద్యులు చనిపోతారు అని చెప్పినప్పటికీ కూడా ఈ దినాన దేవుని సన్నిధిలో సజీవులుగా ఉండి సాక్ష్యం ఇచ్చి ప్రభువుని గణపరుస్తూ ఉన్నారు. మీరు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఒక్కసారి ఈ ప్రార్థనకు వచ్చి దీవించబడి ఆరోగ్యము పొందుకొనిన వీరి సాక్ష్యాలను విందామా? దువ్వ నుంచి రావడం జరిగింది. ఈమె పేరు పల్లాలు గారు. పడిపోయినప్పుడు చేతికి ఫ్రాక్చర్ అయింది, ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఈమె యొక్క ఎడమ చెయ్యి ఇక పని చేయడం లేదు, పైకి ఎత్తలేకపోతూ ఉండేవారు. సంవత్సర కాలంగా తన పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితులు చెయ్యిక తిరిగి యథావిధిగా రాదు అని చెప్పేసి చెప్పిన వాళ్ళే తప్ప చెప్పని వాళ్ళు లేరు. ఎందుకంటే 3 హాస్పిటళ్ళు వీళ్ళు చూపించుకున్నారు. ఎక్కడికి వెళ్ళా కూడా ఆ చెయ్యి మరలా యథావిధిగా వచ్చే పరిస్థితి అయితే కానరాకుండా ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి దైవజనులు క్రీస్తు రాయబారి గారు చేస్తున్న ప్రార్థనల ద్వారాగా దేవుడు వారి జీవితాల్లో మేలులు జరిగిస్తున్నారన్న విషయం తెలుసుకొని దువ్వ నుండి తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వీరు రావడం జరిగింది. విశ్వాసం ఉంచి నమ్మికతో సంవత్సర కాలంగా వీరు వస్తూ ఉన్నారు. దైవజనులు తైలం పోసి అభిషేకించిన అదే చేతితో ఆ యొక్క హస్తాన్ని ముట్టి ప్రార్థన చేయడం జరిగింది. అయితే దేవాది దేవుని దయలో 7 నెలలు తిరిగి వచ్చేటప్పటికల్లా అద్భుత రీతిగా తీసుకున్న అంజూర ఫలం భుజించడం ద్వారా దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు. ఇప్పుడు నా ఎడమ చెయ్యి యథావిధిగా వచ్చేసింది, నేను పైకెత్తగలుగుతున్నాను, పని చేయగలుగుతున్నాను. ఏడాది పాటు నేను ఆ చేత్తో ఏమీ చేయలేకపోయేదాన్ని, కనీసం ఒక ప్లేట్ కూడా ఎత్తలేనటువంటి పరిస్థితి, గ్లాస్ నీళ్ళు కూడా ముంచుకోలేనటువంటి పరిస్థితి. కానీ దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు. అంత మాత్రమే కాకుండా నా మనవరాలికి వివాహం అయ్యింది. అయితే ఆమెకు గర్భఫలం దయచేయనైనా అని చెప్పేసి అంజూర పండు దైవజనుల చేతుల మీదుగా తీసుకుని వెళ్ళి ఇచ్చాను. ఆ బిడ్డ కూడా దేవుని దయలో ఆ మరుసటి నెలలో కన్సీవ్ అయింది. ఇప్పుడు 6వ నెల జరుగుతూ ఉంది అని చెప్పేసి సహోదరి పల్లాలు గారు సాక్ష్యం ఇచ్చి దేవుని స్తుతిస్తున్నారు. గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దామండి. ఈ సహోదరికి 7 ఏళ్లుగా తన యొక్క గర్భసంచిలో సమస్య ఉంది. దాని కారణంగా ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అయితే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళు అన్నారు బయాప్సీ టెస్ట్ చేయాలి, క్యాన్సర్ లాగా మాకు అనిపిస్తుంది అని చెప్పేసి వారు సస్పెక్ట్ చేయడం జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి వాళ్ళు టెస్ట్ చేస్తామంటున్నారు, క్యాన్సర్ అని చెప్పేసి సందేహిస్తున్నారు. దేవా నాకు అట్లాంటిది ఏమీ లేకుండా నన్ను నీవే స్వస్థపరచాలి, 7 ఏళ్లుగా నేను పడుతున్న ఈ బాధను నీవే తీసివేయనైనా అని చెప్పేసి టీవీలో వస్తున్న సాక్ష్యాలు చూసి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్న విధానమును బట్టి ఒక 7 నెలలు నేను కూడా నెల్లూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొంటాను, నేను కూడా బాగుపడతానని చెప్పేసి సహోదరి విశ్వాసం ఉంచి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చారు, దైవజనులను కలుసుకుని వారి చేత తైలములతో అభిషేకించబడి స్వస్థత ప్రార్థన చేయించుకోవడం జరిగింది. ప్రార్థించి ఇవ్వబడిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించడం చేస్తూ ఉండగా దేవాది దేవుని దయలో నార్మల్ రిపోర్ట్ రావడం జరిగింది. 7-8 సంవత్సరాలుగా తనకున్నటువంటి ఓవర్ బ్లీడింగ్ సమస్య కూడా తీసివేయబడింది. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు సహోదరి. అలాగే 7 నెలల ఈ క్రమంలో టీవీ కార్యక్రమానికి కూడా స్పాన్సర్ చేసుకుని ఉన్నారు. దేవుని పనిలో ఎప్పుడైతే వీరు గుప్పులు విప్పారో వీరి దేహంలో ఉన్నటువంటి ఆ యొక్క అనారోగ్యాన్ని సమూలంగా దేవుడు తీసివేసి సంపూర్ణ స్వస్థతని ఇచ్చి ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. శాంతకుమారి గారు, వారికి ఊపిరితిత్తుల 2 నడుమ కణితి వచ్చింది. తణుకులో ఉంటారు వీళ్ళు. తణుకులో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్నారు. ఇది క్యాన్సర్ కావచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పిన ఆ మాటను బట్టి వైజాగ్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్లో వాళ్ళు చూపించుకుంటున్నారు. వెళ్ళిన ప్రతిసారి కూడా దాదాపు ప్రతి ట్రిప్కి ఏదన్నా కానీ ₹1,00,000 వరకు ఖర్చు అయిపోయింది. అయితే ఈ సహోదరి ఆ బాధపడలేక తన దేహంలో ఉన్నటువంటి ఆ యొక్క ముళ్ళు ఏదైతే ఉందో అది దేవుడే తీసివేయాలని చెప్పేసి టీవీలో దైవజనులు క్రీస్తు రాయబారి గారు అందిస్తున్నటువంటి సందేశాన్ని వింటూ ఉండగానే తనకి దేవుడు తనతోనే మాట్లాడుతున్నట్లుగా తన పరిస్థితినంతా కూడా దేవుడు మార్చివేయబోతున్నాడని
ఆ యొక్క గ్రహింపు తన హృదయంలో కలిగే విధంగా ఆ యొక్క మాటల ద్వారా వీళ్ళు ప్రోత్సహించబడ్డారు. శాంతకుమారి గారు ఇక వెంటనే తడువు చేయకుండా ఒక తీర్మానం చేసుకుంది. దేవా, ఈ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, నేను ఏకీభవిస్తున్నాను. ఈ పట్టు నేను వెళ్ళి వాళ్ళు చెప్పిన విధంగా టెస్టులకు అటెండ్ కాబోతున్నాను. ఏ ప్రాబ్లం లేకుండా క్యాన్సర్ లేదని చెప్పి రిపోర్ట్ వస్తే నేను ఆ సేవకుడు వాక్యం ప్రకటించే ప్రార్థన పెట్టి ఆ తాడేపల్లిగూడెం వెళ్ళి నేను అక్కడ సాక్ష్యం పంచుకుంటాను ఆయన అని చెప్పేసి ఇంటి వద్ద ఉండి ఆ బాధపడుతున్నటువంటి ఆ సమయంలో దైవజనులు ప్రార్థన టీవీలో చేస్తూ ఉండగా ఏకీభవించి సాక్ష్యం చెప్పుకుంటానని తీర్మానం చేసుకున్నారు. దేవాది దేవుని దయలో ఆ మరుసటి వారంలో వెళ్ళి టెస్టులకు అటెండ్ అయితే చేయబడిన ఆ టెస్టులన్నింటిలో కూడా నార్మల్ రిపోర్ట్ వచ్చింది, క్యాన్సర్ లేదని వచ్చింది. ఈ రోజున సంతోషంగా దేవుడిచ్చినటువంటి ఆ స్వస్థతను బట్టి సాక్ష్యం పంచుకునేందుకు మన మధ్యకు వీరు రావడం జరిగింది. తణుకు నుంచి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూశారు కదండి, దైవజనులు క్రీస్తు రాయబారి గారు ప్రార్థన చేయగా మన యేసయ్య ఎంతమందికి సంతానమును దయచేశారో, ఎంతమందికి ఆరోగ్యమును దయచేశారో, మీరు కూడా ఇటువంటి మేలులు మీ జీవితంలో పొందుకోవాలని ఆశపడితే ఈ ప్రార్థనకు రండి, దైవజనునితో ప్రార్థన చేయించుకోనండి. దేవుడు మీకున్నటువంటి శ్రమల నుండి, శోధనల నుండి, ఇబ్బందుల నుండి విడుదలను దయచేస్తాడు. మరి ఈ సమయంలో దైవజనులు క్రీస్తు రాయబారి గారు ఏ పట్టణమునకు ఏ రోజున వస్తూ ఉన్నారో తెలియజేసే ఈ ప్రకటనలు విందామా? పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. గుంటూరులో జనవరి 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హైస్కూల్ గ్రౌండ్, బ్రాడీపేట, లాడ్జి సెంటర్, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జనవరి 19వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వినుకొండలో జనవరి 19వ తేదీ సోమవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా. విశాఖపట్టణంలో జనవరి 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. మాచెర్లలో జనవరి 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల. కాకినాడలో జనవరి 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. పాలకొల్లులో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. నరసరావుపేటలో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. ఏలూరులో జనవరి 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. రాజమండ్రిలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. బాపట్ల మరియు పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో జరగనయ్యున్నది. వివరములకు బాపట్లలో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఆదోనిలో జనవరి 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. ఏమండి, ఇప్పటి వరకు మన యేసయ్య చేసిన అద్భుతాలను విన్నాము కదా. ఏ రోజున ఏ పట్టణంలో ఈ ప్రార్థనలు నిర్వహించబడుతున్నాయో ప్రకటనలు విన్నాము కదా. మరి ఈ సమయంలో ఒక చక్కని పాటను చూస్తూ విందామా? నాకు బుద్ధి తెలియదులే. ఐ లవ్ యూ యేసయ్యా, నా ప్రియుడవు నీవయ్యా. ఐ లవ్ యూ యేసయ్యా, నా ప్రాణం నీవయ్యా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ.
ఉండదులే. ఐ లవ్ యూ యేసయ్యా, నా ప్రియుడవు నీవయ్యా. ఐ లవ్ యూ యేసయ్యా, నా ప్రాణం నీవయ్యా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఈ కార్యక్రమమును ఇప్పటి వరకు ఎంతో ఆసక్తిగా వీక్షించిన మీ అందరినీ ప్రభువు దీవించునుగాక. ముఖ్యంగా ఈ అభిషేక అంజూర పండుగలలో పాల్గొంటున్న వారిని, సిలువ మిషన్ స్వస్థతశాలలకు వస్తూ ఉన్న ప్రతి వారిని దేవుడు మరి ముఖ్యంగా తన మెండైన దీవెనలతో నింపునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుంటారా? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తుతులను చెల్లిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు నీవు జరిగించినటువంటి మేలులను ప్రభువా మేము వినుటకు సహాయము చేసినందుకు మీకు స్తుతులను చెల్లిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమమును వీక్షించిన వారిలో ఎందరైతే ప్రభువా శ్రమలతోనూ, శోధనలతోనూ, ఇబ్బందులతోనూ, ఇరుకులతోనూ ప్రభువా ఉండి ఉన్నారో ప్రతి వారి జీవితములను నీ మేలులతో నింపి, శ్రమలలో నుండి, శోధనల నుండి విడుదలను అనుగ్రహించి, శాంతితోనూ, సమాధానముతోనూ నింపి నీకు సాక్షులుగా ప్రతి వారిని నిలబెట్టుకొనమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ఉపవాస స్వస్థత ఆరాధన జరుగు స్థలముల వివరములు. కృష్ణా జిల్లాలో సిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థతశాల నందు ప్రతి శని, ఆదివారములు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగును. హైదరాబాదులో ప్రతి మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల 30 నిమిషముల వరకు జరుగును. స్థలం వైఎంఎస్ ఫంక్షన్ హాల్, సంధ్యా హాస్పిటల్ ఎదురుగా, ఐడిపిఎల్ కాలనీ, గుట్ట రోడ్, బాల్నగర్. ప్రకాశం జిల్లాలో ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగును. స్థలం కల్వరి మహిమశాల, పోస్టాఫీస్ వెనుక, పెద్ద డోర్నాల. కర్నూలులో ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగును. స్థలం మహిమశాల, కొంగనపాడు రోడ్, ఉలిందకొండ, కర్నూలు. పల్నాడు జిల్లాలో ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, మాచెర్ల రోడ్, దాచేపల్లి మండలం, నడికుడి, పల్నాడు జిల్లా. గుంటూరు జిల్లాలో ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల 30 నిమిషముల వరకు జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట్, గుంటూరు. చూస్తున్న మీరు అప్పులు, ఆర్థిక ఇబ్బందుల చేత, అనారోగ్య సమస్యల చేత అవస్థలు పడుచున్నారా? చీకటి శక్తుల చేత శోధించబడుచున్నారా? గర్భఫలం లేదని చింతిస్తూ ఉన్నారా? అయితే రండి, మీ సమీపంలో సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న ఉపవాస స్వస్థత ఆరాధనలో ఒక్కమారు పాల్గొనండి. దైవజనులు క్రీస్తు రాయబారి గారు మీ కొరకు శక్తివంతమైన దైవ సందేశమును అందించి మీ క్షేమము కొరకు తైలములతో అభిషేకించి ప్రత్యేక ప్రార్థనలు చేసెదరు. ఏ భేదమును లేదు, అందరూ ఆహ్వానితులే.
రండి, అభిషేకం పొంది ఆశీర్వదించబడండి. 7 శుక్రవారాల ఆశీర్వాద తైలాభిషేకం ఫిబ్రవరి 13వ తేదీ వరకు ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుండి. స్థలం యెరూషలేము స్వస్థతశాల, మాచర్ల రోడ్, నడికుడి. సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న ఆదివారపు సంఘ ఆరాధన జరుగు స్థలముల వివరములు. అడ్డాడలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. గుంటూరులో ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. కర్నూలులో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. నడికుడిలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము శాల, మాచర్ల మెయిన్ రోడ్, నడికుడి, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటివరకు దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని విన్నారు కదూ. మీరు ఈ వాక్యం వినడానికి షాలోమ్. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయుటకు మరియు మీ కానుకలు పంపించుటకు మా చిరునామా క్రీస్తు రాయబారి ఎన్ శ్రీనివాసరావు, సిలువ మిషన్ స్వస్థతశాల, అడ్డాడ, పామరు మండలం, కృష్ణా జిల్లా. పిన్ కోడ్ 521390.